రైట్, పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో 7 జిల్లాల్లో ఎగసిన గులాబీ జెండా, మరో 17 జిల్లాల్లో హోరాహోరీ పోరు అంటూ ప్రధానంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వార్త ఇది. పల్లె గుండె గులాల్ పంచాయతీ రెండో దశ ఎన్నికల్లో కూడా కారు జోరుకు చెయ్యి విరిగిన కాంగ్రెస్ అంటూ కీలకమైన వార్త కనిపిస్తోంది. పల్లెన కూడా అనేక గ్రామాల్లో పెద్ద ఎత్తున గులాబీ జెండాను రెపరెపలాడించారు. రెండో దశలో కూడా గులాబీ జెండా అనేక గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉందనే ఒక చారిత్రాత్మకమైన తీర్పు. దీంతోపాటు కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ఇప్పటికి కూడా గ్రామీణ పల్లె జనం బలంగా విశ్వసిస్తున్న అంశం మరోసారి వెల్లడైన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పల్లె దెబ్బకు ఖల్లాస్, అనేక మంది ప్రముఖులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్కు అక్కడ ఎదురు దెబ్బ తగలడం, వారి స్వగ్రామాల్లో కూడా గులాబీ అనేది అత్యంత కీలకమైన పరిణామంగా మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా జనరల్ సీట్లో దళిత మహిళ గెలుపొందడమే కాదు, రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ సాధించడం కూడా రెండో దశ ఎన్నికల్లో వెలుగు చూసిన మరో కీలకమైన పరిణామం. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ఎంత బలంగా వీస్తుందో చెప్పడానికి ఎన్నికల ఫలితాలు కూడా నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. అధికార పార్టీ ఎన్ని రకాల ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని రకాల దౌర్జన్యాలు చేసినా, ఎన్ని రకాల బెదిరింపులకు పాల్పడినా, అక్రమ కేసులు పెట్టినా, చివరికి గులాబీ జెండా మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని తెలంగాణ పల్లె జనం మరోసారి తేల్చి చెప్తున్న సందర్భం. దీంతో పాటుగా గత 2 ఏళ్లలో కాంగ్రెస్ వైఫల్యాలు, దీంతో పాటు గ్యారంటీల పేరిట చేసిన మోసం, దగా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తొలిసారి వారికి పంచాయతీ ఎన్నికల రూపంలో అవకాశం లభించడంతో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తా ఉన్నారనే అంశం మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. అధికార పార్టీ వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లో కొంత అనుకూలంగా ఉంటుంది అధికార పార్టీకి అని తొలుత ప్రచారం జరిగినప్పటికీ కూడా హోరాహోరీ పోరు బీఆర్ఎస్ శ్రేణులు ఇవ్వడం, దాంతోపాటుగా గులాబీ జెండాకు ప్రజా గ్రామీణ పల్లె జనం పట్టం కట్టడం అనేది కీలకంగా మనం చూస్తా ఉన్నాం. మలి దశ పంచాయతీ ఫలితాల్లో గులాబీ హవా, కాంగ్రెస్కు ముచ్చెమటలు పట్టిన పరిస్థితి. ఎక్కడికక్కడ ముచ్చెమటలు పట్టించారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రముఖులకు కూడా. మంత్రి పొంగులేటికి ఎదురు దెబ్బ. జిల్లాలో 3 మేజర్ పంచాయతీలు బీఆర్ఎస్కి అంటే మరో కీలకమైన అంశం మనం చూస్తున్నాం. మేజర్ గ్రామ పంచాయతీలు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటున్న పరిస్థితి. అది కూడా మంత్రి పొంగులేటికి సంబంధించిన నియోజకవర్గంలో 3 మేజర్ గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం అనేది కీలకమైన అంశంగా మనం చూస్తున్నాం. అలాగే దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సొంతూరులో కూడా గులాబీ జెండా ఎగరడం అనేది ఎన్నికల ఫలితాలనే కాదు, ప్రజల మనోభావాలు కావచ్చు, ప్రజలకు సంబంధించిన ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయో చెప్పడానికి ఈ ఫలితాలు ఒక నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. అలాగే టీపీసీసీ నేత ఝాన్సీ రెడ్డి స్వగ్రామంలో కూడా అధికార పార్టీకి ఘోర పరాభవం. మంత్రి జూపల్లి సెగ్మెంట్లోనూ బీఆర్ఎస్ సత్తా, 30 జీపీలు కైవసం అంటూ వార్త ఇది. అలాగే మంత్రి రాజనరసింహారెడ్డి పరాజయం. అటు కడియంకు షాక్, తాటికాయల్లో రైట్ హ్యాండ్ ఓటమి. విప్ రామచంద్ర నాయకూర్లో గులాబీ పార్టీకే పట్టం. ఎమ్మెల్యే కవ్వంపల్లి సొంతూరు బీఆర్ఎస్ కైవసం. 6% ఓట్లు కూడా రాని బీజేపీ అంటూ ఎక్కడికక్కడ అనేక మంది కాంగ్రెస్కు సంబంధించిన ప్రముఖులు, ఎమ్మెల్యేలు, మంత్రుల నియోజకవర్గాల్లో కూడా వారు స్వగ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోవడం అంటేనే ప్రజల్లో రోజు రోజుకు కాంగ్రెస్ పైన ఎంత వ్యతిరేకత పెరుగుతుందో స్పష్టంగా ఫలితాలు తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా స్పష్టం చేసిన అంశం మనం చూస్తూ ఉన్నాం. 6 గ్యారంటీలు, 420 హామీల పేరిట చేసిన మోసం కావచ్చు, డిక్లరేషన్ల పేరిట చేసిన దగా కావచ్చు, దీనికి తోడుగా 2 ఏళ్ల నుంచి తెలంగాణను పూర్తిగా ప్రతి రంగాన్ని, ప్రతి వర్గాన్ని కూడా విధ్వంసం చేసి పూర్తి స్థాయిలో తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఏ రకంగా విధ్వంసం చేస్తున్నారో దీనిపై ప్రజల్లో పెళ్లుబుక్కుతున్న ఆగ్రహం, తెలంగాణ ప్రయోజనాలను అడుగడుగునా తాకట్టు పెడుతున్న అంశం, దీంతోపాటు రైతాంగాన్ని నిలువునా ముంచి చివరికి యూరియా బస్తాల కోసం కూడా ఏ రకంగా వారు పడిగాపులు పడ్డారో అవన్నీ కూడా రైతాంగంలో, అన్నదాతల్లో, దీంతోపాటు మహిళల్లో కూడా పెద్ద ఎత్తున ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఈ ఫలితాలన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయనే అంశం ప్రధానంగా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ 1900 సీట్లు సాధిస్తే బీఆర్ఎస్ ఏకంగా 1300 స్థానాల్లో కైవసం చేసుకోవడం
రెండేళ్లలోనే కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెరుగుతుందనడానికి ఈ నంబర్స్ ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయనే అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. దీంతోపాటు సిద్దిపేట జిల్లాలో కారు స్వీప్ చేసిన అంశం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తుంది. బీఆర్ఎస్కు ఏకంగా 117 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటే కాంగ్రెస్ కేవలం 27 స్థానాలకు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు పరిమితం కావడం అనేది మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఏ రకంగా కారు జోరు ఎలా కొనసాగుతుందో చెప్పడానికి మరో నిదర్శనంగా నిలుస్తోంది. దీంతోపాటు సిరిసిల్ల, జనగామ, కరీంనగర్, కొమరంభీం, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో కూడా కాంగ్రెస్ను దాటేసిన బీఆర్ఎస్ అంటూ మిగతా నియోజకవర్గాల్లో కూడా ఏ రకంగా కాంగ్రెస్ను దాటి అధికార పార్టీని కాదని బీఆర్ఎస్ పార్టీ మద్దతిస్తున్న అభ్యర్థులను గెలిపించడం అంటేనే వచ్చే 3 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పేసి ప్రజలు, గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వాసులు నిర్ధారణకు వచ్చారు. కాబట్టి ఈ రకమైన ఫలితాలు కాంగ్రెస్కు గుణపాఠం చెప్పే ఫలితాలు ఇచ్చారు. దీంతోపాటు బీఆర్ఎస్కు మరోసారి తెలంగాణలో తిరుగులేదని ఈ ఫలితాలతో స్పష్టం చేశారనే అంశం కూడా ఈరోజు మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మరిన్ని కీలకమైన అంశాలు చూద్దాం. మా నీళ్లు మాకే, మళ్ళీ రంగంలోకి కేసీఆర్ అంటూ మరో కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తోంది. తెలంగాణ ప్రయోజనాలను అన్నిటికంటే ముఖ్యంగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కృష్ణా, గోదావరి హక్కులను, ఆ జలాలపై ఉన్న హక్కులను కాంగ్రెస్ సర్కార్ అడుగడుగునా కాలరాస్తున్న నేపథ్యంలో తెలంగాణ జల హక్కుల కోసం పోరాటం కోసం మరోసారి రంగంలోకి కేసీఆర్ గారు దిగుతున్న అంశం ఇది మనం చూస్తున్నాం. ప్రధానంగా అన్నిటికంటే ముఖ్యంగా ఇటీవలి కాలంలో వరుసగా ఏపీ జల దోపిడీకి సంబంధించి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాటిని అడ్డుకోవడం మానేసి ఏకంగా తెలంగాణ హక్కులను అడుగడుగునా కూడా కాంగ్రెస్ సర్కారు కాలరాస్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. పోలవరం, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు అసలు మర్మం ఇదే అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే 2 వేగంతో కుడి కాలువ నిర్మాణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అనుమతులు 1 టీఎంసీకి తీసుకుంటే పనులేమో ఏకంగా 1 కాదు 4 టీఎంసీలను తన్నుకుపోయేందుకు పనులు వేగంగా ఏపీ ప్రభుత్వం చేస్తూ ఉంటే తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఎక్కడికక్కడ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతోంది ఏపీ సర్కారు అనే అంశం మనం కనిపిస్తూ ఉంది. ఇక్కడ రాను కాల్వల సామర్థ్యం పెంపు, టీఎస్సీ నిబంధనలు కూడా పూర్తి విరుద్ధంగా ఏపీ సర్కారు వ్యవహరిస్తున్న అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. గోదావరినే మొత్తం మళ్లించే ప్లాన్, ఇప్పటికే కృష్ణాకు సంబంధించి పూర్తిగా కృష్ణాపై తెలంగాణ హక్కులను కాలరాసే విధంగా ఓవైపు దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలు కొనసాగుతూ ఉంటే మరోవైపు ఉత్తర తెలంగాణకు కూడా వరప్రదాయం లాంటి గోదావరిని మొత్తంగా మళ్లించే ప్లాన్ నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఓవైపు కాళేశ్వరం ప్రాజెక్టును, తెలంగాణకు వరప్రదాయం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా పడుకోబెట్టి తద్వారా గోదావరిని పూర్తిగా ఏపీకి కట్టబెట్టే జరుగుతోంది. అనధికార నిర్మాణాలను అధికారం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా పూర్తిగా అధికారికంగా తమ హక్కులను కాపాడుకునేందుకు పూర్తిగా తెలంగాణకు సంబంధించిన గోదావరి జలాలను కూడా తన్నుకుపోయేందుకు 2 రకాలుగా వ్యవహరిస్తూ ఉంటే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అడుగడుగునా కూడా 70 లక్షల మంది తెలంగాణ రైతుల పుట్ట సంబంధించిన హక్కులను శాశ్వతంగా కాలరాసే విధంగా గోదావరి జలాలపై తెలంగాణ రైతులకున్న హక్కులను నామరూపాలు లేకుండా చేసే విధంగా కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తోందనే అంశం మనం చూస్తున్నాం. వత్తాసు పలుకుతున్న కేంద్ర సర్కార్ అంటూ 3 ప్రభుత్వాలు, 3 పార్టీల నుంచి కూడా తెలంగాణపై ముప్పేట దాడి జరుగుతూ ఉంది. ఓవైపు టీడీపీ, మరోవైపు కాంగ్రెస్, ఇంకోవైపు బీజేపీ. ఈ 3 పార్టీల ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వాలు అటు ఏపీలో, ఇటు తెలంగాణలో, మరోవైపు ఢిల్లీలో కేంద్రంలో ఉన్న పార్టీలు కూడా ముప్పేట దాడి చేస్తూ ఉన్నాయి. తెలంగాణ హక్కులను, తెలంగాణ శాశ్వతంగా దోచుకునే కుట్ర చేస్తున్న నేపథ్యంలోనే మా నీళ్లు మాకే కావాలని చెప్పేసి ఏకంగా ఉద్యమ రథసారథి, తెలంగాణ హక్కుల కోసం నాడు నేడు పోరాడుతున్న ఏకైక గొంతుకగా నిలుస్తున్న కేసీఆర్ గారు మరోసారి రంగంలోకి దిగేందుకు పూర్తిగా సిద్ధమవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. నీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ పోరు బాట చేపట్టబోతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 19వ తేదీన తెలంగాణ భవన్ వేదిక, పార్టీ అధికారిక కార్యాలయం వేదికగా కేసీఆర్ గారి కీలకమైన సమావేశం జరగబోతోంది. ఇందులో బీఆర్ఎస్ ఎల్పీతో పాటుగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం మొత్తం ఉండబోతోంది. కార్యవర్గ నేతలు ఉండబోతున్నారు. కృష్ణా అలాగే గోదావరి జలాల్లో జరిగే అన్యాయంపై ఒక లోతైన చర్చ, విస్తృతమైన చర్చ ఈ సమావేశంలో జరగబోతోంది. తెలంగాణ నీటి హక్కుల రక్షణకు మరో ఉద్యమం తప్పదని ఇప్పటికే
బలమైన సంకేతాలను బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే పార్టీ సమావేశంలో ఈ మొత్తం కార్యాచరణపై చర్చించి ఏ రకంగా ముందుకు వెళ్లాలనేది కేసీఆర్ గారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. దేశ రాజకీయ వ్యవస్థనే మెప్పించి ఒప్పించి తెలంగాణను సాధించి 10 ఏళ్ల పాటు తెలంగాణను ప్రగతి పథంలో కొనసాగిస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి కష్టాలు కన్నీళ్లు రైతును చుట్టుముడతా ఉన్నాయి. తెలంగాణ అన్నదాతను అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. తెలంగాణ వ్యవసాయ విప్లవానికి మరోసారి పాతరేస్తూ ఉన్నాయి. 10 ఏళ్ల పాటు తెలంగాణను వ్యవసాయంలో ఒక సుభిక్షంగా అన్నదాతను సంతోషంగా నిలిపిన రాష్ట్రంలో మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి ఆత్మహత్యలు అన్నదాతలను చుట్టుముడుతున్న పరిస్థితి. పల్లెల్లో చావుకేక కొనసాగుతోంది. మరణ మృదంగం కొనసాగుతోంది. ఇలాగే కొనసాగితే ఇలాగే వదిలేస్తే రానున్న రోజుల్లో ఇటు కృష్ణా కావచ్చు అటు గోదావరి తెలంగాణ రాష్ట్రం కోల్పోయే పెను ప్రమాదం పొంచింది. కాబట్టి వచ్చే దశాబ్దాల కోసం భవిష్యత్తులో తెలంగాణ హక్కులను కాపాడుకునేందుకు ఇప్పటి నుంచే పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు పిలుపునివ్వబోతున్నారు కేసీఆర్ గారు. ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది, ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది సర్వత్రా కూడా అందరిలో కూడా తీవ్రమైన ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. రంగంలోకి పూర్తిగా కేసీఆర్ గారే దిగబోతున్నారనే అంశంతో తెలంగాణ రైతుల్లో కూడా ఒక కొత్త విశ్వాసం మనకు అడుగడుగునా కూడా కనిపిస్తూ ఉంది. ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ హక్కుల కోసం అప్పుడైనా ఇప్పుడైనా పోరాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని అచంచలమైన విశ్వాసం బీఆర్ఎస్ పార్టీ పైన ఇప్పటికే ప్రజల్లో ఉన్న నేపథ్యం. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఎన్నికల్లో కూడా అది ప్రస్ఫుటంగా వెల్లడవుతున్న ఈ తరుణంలో ఏకంగా జల హక్కుల కోసం జల దోపిడీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాట అనేది తెలంగాణ ప్రజల్లో కూడా కొత్త విశ్వాసాన్ని నింపుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరిన్ని కీలకమైన వార్తలు మనం చూద్దాం. మరో కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. నిన్న కేటీఆర్ గారి పర్యటనకు సంబంధించి మేం తిరగబడితే కాంగ్రెస్ ఖతం అంటూ నిన్న కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని హెచ్చరించిన అంశం ప్రధానంగా మనం చూస్తున్నాం. ఇటీవల హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించారు కేటీఆర్ గారు. వారి కుటుంబానికి భరోసానిచ్చారు. తుంగతుర్తి నియోజకవర్గం లింగపల్లికి నిన్న వెళ్ళిన కేటీఆర్ గారు ప్రజల్ని కూడా పలకరించారు. దీంతో పాటుగా అక్కడున్న బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా పూర్తి స్థాయిలో వారికి ధైర్యాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ ఎన్ని రకాల అరాచకాలు దౌర్జన్యాలు చేసినా కూడా ధీటుగా హోరాహోరీగా నిలబడి పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తను కూడా ఆయన అభినందించారు. పార్టీ ఎల్లప్పుడూ కూడా పార్టీ శ్రేణులకు అండగా ఉంటుంది. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇంతకంటే అతిపెద్ద అణచివేతను ఎదుర్కొన్నాం. దీనికంటే దౌర్జన్యకాండను కూడా ఎదురు చూసాం. కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా రానున్న రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలుపొందుతుంది. ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తప్పకుండా కాంగ్రెస్ అరాచకాలకు తప్పకుండా గుణపాఠం చెప్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఏ రకంగా బీఆర్ఎస్ శ్రేణులతో పాటుగా సోషల్ మీడియా వర్కర్లపై కూడా ఏ రకంగా అక్రమ కేసులు బనాయించి వేధిస్తుందో వాటన్నిటి కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు. దీనికి ప్రతీకారం తప్పదనే అంశాన్ని ఆయన ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది. దీంతో పాటుగా 10 ఏళ్ల పాటు ఎంత ప్రశాంతంగా తెలంగాణలో రాజకీయాలు కొనసాగాయో ఎన్నికలు కొనసాగాయో ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు. కానీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ కనుక తిరగబడితే ఇక కాంగ్రెస్కు నామరూపాలు లేకుండా ఉంటుంది. కాంగ్రెస్ ఖతమవుతుందనే తీవ్రమైన హెచ్చరికను కూడా చేశారు. అరాచకాలు ఆపాలి, ఆపకపోతే ఖబర్దార్ అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డ అంశం మనం చూస్తున్నాం. పరాకాష్ఠకు చేరితే పాతరేస్తాం, కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ హెచ్చరికలు అంటూ ఈ వార్త. కాంగ్రెస్ గుండాల చేతిలో బలైన మల్లయ్య కుటుంబానికి పార్టీ నేతలతో కలిసి పరామర్శ, 5 లక్షల ఆర్థిక సాయం అందజేత అంటూ ఈ వార్త. రోజులు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ గారు హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా దిక్కుమాలిన రాజకీయాలు మానుకోవాలని కూడా ఆయన సూచించిన సందర్భం. ప్రజలకు మంచి చేయడంపై దృష్టి పెట్టాలి తప్ప ఇలాంటి హత్యా రాజకీయాలు తెలంగాణకు కాదు, ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదని చెప్పి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మేము సంయమనం కోల్పోతే మీరు మిగలరు అని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించిన సందర్భం. మా సహనాన్ని పరీక్షించొద్దు, తస్మాత్ జాగ్రత్త అంటూ ఆయన కాంగ్రెస్ గుండాలారా అంటూ నిన్న తీవ్ర స్థాయిలో హెచ్చరించిన అంశం ప్రధానంగా ఈరోజు నమస్తే తెలంగాణలో కనిపిస్తోంది. అరాచకాలు ఆపకపోతే ఖబర్దార్ అంటూ కేటీఆర్ గారు చేసిన హెచ్చరిక ఈరోజు ప్రధానంగా మనకు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా కనిపిస్తోంది. దానికి సంబంధించిన వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కార్యకర్త కుటుంబానికి అండగా ఎప్పుడూ నిలుస్తాం. ఆ కార్యకర్తకే కాదు, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా ఎప్పుడు పార్టీ అండగా ఉంటుంది. ఇలాంటి దౌర్జన్య కాండాలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి
ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి అయినా తప్పకుండా పార్టీకి సింగిల్ కాల్ చేస్తే దాళ్ళు పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా వారిని రక్షణ వలయంగా ఉండి వారికి కంటికి రెప్పలా కాపాడుకుంటామని కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో బీఆర్ఎస్ టు ఫైట్ ఫర్ ఇరిగేషన్ రైట్స్ అంటూ వార్త. టు టేకప్ కృష్ణా గోదావరి వాటర్ ఎలొకేషన్స్ టు ఎ జాయింట్ మీట్ చైర్డ్ బై శ్రీ కేసీఆర్ గారు ఆన్ December 19th అంటూ ఈ వార్త కనిపిస్తోంది. December 19th రోజు తెలంగాణ భవన్ వేదికగా కీలకమైన సమావేశం, కేసీఆర్ గారి సారథ్యంలో జరుగుతున్న సమావేశం, అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశం కాబట్టి కేవలం బీఆర్ఎస్ శ్రేణులే కాదు రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ సమావేశంపై అత్యంత ఆసక్తిగా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా అన్నదాతలు పెద్ద ఎత్తున దీనిపై ఎంతో ఆసక్తిగా ఉన్న సందర్భం. ఎందుకంటే ఈ సమావేశం కావచ్చు, సమావేశం తర్వాత తీసుకునే కార్యాచరణ అంతా కూడా అన్నదాతలకు సంబంధించి లక్షలాది మంది అన్నదాతల గొంతు కోసే విధంగా కృష్ణా గోదావరి జలాలను ఏ రకంగా కాంగ్రెస్ సర్కారు కాలరాస్తుందో దానిపై లోతైన చర్చ ఈ సమావేశంలో చేపట్టి దాని తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటించేందుకు పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ వేదికగా 19వ తేదీన జరగబోతున్న ఈ కీలకమైన సమావేశం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇవి ఈరోజు పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు.